ముందు వీడియోలో ఎస్ఎల్ఈ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం, లక్షణాలు తెలుసుకున్నాం, కారణాలు తెలుసుకున్నాం కదా. అయితే ఎస్ఎల్ఈని ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎస్ఎల్ఈని గుర్తించడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఇది మిగిలిన వ్యాధులతో కలిపి వస్తుంది కాబట్టి. అయితే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం ఎస్ఎల్ఈని చాలా ఈజీగా గుర్తించవచ్చు కొన్ని పరీక్షల ద్వారా. ఒకటి యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ అనే టెస్ట్, అలాగే కొన్ని రక్త పరీక్షలు, కొన్ని మూత్ర పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఇలాంటి కొన్ని పరీక్షల ద్వారా మనం ఈజీగా నిర్ధారించుకోవచ్చు ఇప్పుడున్న రోజులను బట్టి. అలాగే దీని చికిత్స చూసుకుంటే ఇంగ్లీష్ మందుల్లో అయితే, అంటే ఎలోపతిలో అయితే నాసైడ్స్, యాంటీ ఇమ్యూనోసప్రెసెంట్స్, అలాగే బయాలజిక్స్, ఇలాంటి కొన్ని మందులతోటి మనం మెడికల్ కన్జర్వేటివ్ వేలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ దీనికి పర్మనెంట్ క్యూర్ అయితే ఇంగ్లీష్ మందుల్లో అయినా హోమియోపతిలో అయినా లేదు. కాకపోతే హోమియోపతి అనేది సేఫ్ కనుక హోమియోపతి వాడటం వల్ల మీకు ఇంకా ఈజీగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అంత తొందరగా మీకు ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇది నేను చదువుకునేటప్పుడు కూడా ఒక కేసులో నేను చూశాను. అయితే మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కేసు మా సార్ దగ్గరికి రావడం చూసా. కానీ ఎప్పుడైతే వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారో వాళ్ళకి చాలా మంచి రికవరీ ఉంది. అలాగే అంత తొందరగా ఎఫెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఒకసారి మోడరేట్ స్టేజ్కి వచ్చినాక సివియర్ స్టేజ్కి వెళ్ళడం చాలా ఈజీ. కానీ అక్కడ దాకా వెళ్ళకుండా చాలా బాగా హెల్ప్ చేసినాయి మెడికేషన్స్. అలాగే ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళు చేయకూడని పనులు ఏంటి అని అంటే పొగ త్రాగడం, మద్యం సేవించడం, సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది వాడాలి. అలాగే ఇంకా ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి, అంటే ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఎప్పుడు మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఎస్ఎల్ఈ వచ్చిన మహిళలు గర్భం దాల్చే ముందు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మాత్రమే కన్సీవ్ అవ్వడం చాలా ఉత్తమమైన పద్ధతి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందరికీ యూస్ఫుల్ అయింది అని భావిస్తూ ఇట్లు మీ డాక్టర్ అనుష. ధన్యవాదాలు. ముందు వీడియోలో ఎస్ఎల్ఈ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం, లక్షణాలు తెలుసుకున్నాం, కారణాలు తెలుసుకున్నాం.